హలో అండి. ఈరోజు క్రిస్పీగా స్పైసీగా టేస్టీగా ఉండే మిర్చి బజ్జీలు ఎలా చేయాలో చూసేద్దాం. మనం ఎప్పుడు తినే రెగ్యులర్ బజ్జీలుగా కాకుండా ఇంకొంచెం టేస్టీగా ఉండేలాగా ఆలు స్టఫ్తో మిర్చి బజ్జీలు చేద్దాం. మిరపకాయ బజ్జీలు మామూలుగా ఒక్కసారి తింటే ఇంకొకటి తినాలనిపిస్తుంది కదా. ఇక ఇలా చేస్తే మాత్రం మిర్చి బజ్జీలను ఇష్టపడే వారికి ఫేవరెట్ అయిపోతుందండి. ఈ టేస్టీ అండ్ స్పైసీ మిర్చి బజ్జీలను చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూసే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. అలాగే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయగలరండి. ఈ టేస్టీ మిర్చి బజ్జీలు చేయడానికి కావలసిన పదార్థాలు: బజ్జీలు చేసుకునే మిరపకాయలు, శనగపిండి, వాము, ఉప్పు, పసుపు, కారం, వంట సోడా. ఆలు స్టఫ్ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఆలుగడ్డలు, ధనియాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, కారం, ఆమ్చూర్ పొడి మరియు ఇంగువ. ముందుగా శుభ్రం చేసి కట్ చేసుకున్న 1/2 కిలో ఆలుగడ్డలను కుక్కర్లో వేసుకోవాలండి. ఇవి మునిగేలా నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలండి. ఇవి ఉడికేలోపు బజ్జీలు చేసుకోవడానికి శనగపిండిని కలుపుకుందామండి. 1 కప్పు శనగపిండిని ఇలా గిన్నెలోకి జల్లించుకోవాలి. ఈ విధంగా పిండిని జల్లించుకున్న తర్వాత ఇందులో రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా వంట సోడా, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ వాము తీసుకొని ఈ విధంగా చేతిలో వేసుకొని ఇలా నలిపి శనగపిండిలో వేసుకోవాలండి. తర్వాత దీనిని విస్కర్తో లేదా చేతితో బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. ఒకేసారి నీళ్లు అన్నీ పోసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ పిండి మరీ గట్టిగా లేకుండా అలాగే ఎక్కువ పలుచగా లేకుండా బజ్జీలు చేసుకోవడానికి సరిపడేలా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి. ఇక్కడ నాకు దాదాపుగా 1 కప్పు శనగపిండికి 3/4 కప్పు దాకా నీళ్లు సరిపోయాయండి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనం తీసుకున్న మిరపకాయలను ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దామండి. శుభ్రం చేసుకున్న బజ్జీ మిరపకాయలను ఈ విధంగా ఒకవైపు కట్ చేసుకోవాలండి. ఇందులోని గింజలను ఈ విధంగా 1 స్పూన్తో బయటకు తీసుకోవాలండి. ఈ విధంగా అన్ని మిరపకాయలను కట్ చేసుకుని గింజలను తీసివేసి మిరపకాయలను ఒక ప్లేట్లో రెడీగా ఉంచుకోవాలండి. ఆలుగడ్డలు ఉడికిపోయాయండి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ కిందకు దించుకుని మూత తీసి ఇలా ఫోర్క్తో ఆలుగడ్డలపై ఉన్న పీల్ను తీసుకోవచ్చండి. లేదంటే ఉడికిన ఆలుగడ్డలను చల్లని నీటిలో కాసేపు ఉంచి తర్వాత అయినా పీల్ తీసుకోవచ్చండి. ఇలా అంతా పీల్ తీసిన తర్వాత వీటిని ఒక గిన్నెలో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టుకొని స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ ఇలా మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆలు స్టఫ్ ఎలా చేయాలో చూసేద్దామండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలండి. ధనియాలు ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలండి. తర్వాత కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలను వేసి వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం పొడి వేసి బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలండి. తర్వాత 1/2 స్పూన్ ఇంగువ వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి స్మాష్ చేసుకున్న ఆలుగడ్డలను వేసి బాగా కలుపుకొని నిమిషం పాటు సన్నని మంటపై వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆమ్చూరు పొడి వేసి బాగా కలుపుకోవాలండి. ఇది అందుబాటులో లేకపోతే దీనికి బదులుగా నిమ్మకాయ రసం వేసి కలుపుకోవచ్చండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలండి. ఇది చల్లారేలోపు బజ్జీలు చేసుకోవడానికి కడాయిలో సరిపడా నూనె వేసుకుందామండి. ఇప్పుడు ఆలు మిశ్రమం చల్లారిపోయిందండి. మనం ముందుగా మిరపకాయలను కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా. ఇలా 1 మిరపకాయను తీసుకొని దీని మధ్యలో ఆలు మిశ్రమాన్ని కొంచెం తీసుకొని ఇలా మిరపకాయ మధ్యలో పెట్టుకోవాలండి.
తర్వాత ఇదే విధంగా మిగిలిన మిరపకాయలలో కూడా ఆలు మిశ్రమాన్ని పెట్టుకోవాలండి. ఇలా అన్నిటికీ ఆలు స్టఫ్ పెట్టుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత ముందుగా కలుపుకున్న శనగపిండి మిశ్రమంలో ఆలు స్టఫ్ పెట్టుకున్న మిరపకాయలను ఈ విధంగా ముంచుకోవాలి. శనగపిండి మిరపకాయలకు అంతా బాగా పట్టుకున్న తర్వాత మిరపకాయను ఇలా పైకి తీసుకుని జారుతున్న పిండిని గిన్నెలోకి పడిన తర్వాత వేడిగా ఉన్న నూనెలోకి నెమ్మదిగా వేసుకోవాలండి. ఇదే విధంగా కడాయిలో ఎన్ని పడతాయో అన్ని మిరపకాయలను వేసుకొని వేయించుకోవాలి. నూనెలో వేసిన వెంటనే బజ్జీలను తిప్పుకోకుండా కాస్త కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలండి. మిరపకాయలను నూనెలో వేసుకునేటప్పుడు మంటను తగ్గించుకొని బజ్జీలు కాల్చుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. బజ్జీలు ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా మిరపకాయలను నూనెలో వేసుకొని బజ్జీలు చేసుకోవాలండి. మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటాయండి. క్రిస్పీగా, స్పైసీగా, టేస్టీగా ఉండే ఆలు మిర్చి బజ్జీ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. అలాగే షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.